నమస్తే. తెలంగాణలో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అధికారం చేపట్టి 3 నెలలు కావస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రధానమైనటువంటి 10 విచారణలు ఇప్పటివరకు జరిగాయి. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ, కాళేశ్వరం, అలాగే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఆయా రకాల స్కామ్లు, గొర్రెల స్కామ్, పందుల స్కామ్, ఆవుల స్కామ్, అలాగే ధరణి, భూ వివాదాలు, భూ కబ్జాలు, వీటన్నిటి మీద ఒక్కసారిగా వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి వ్యవహారాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. విజిలెన్స్ డిపార్ట్మెంటు ఇప్పటికే కొన్ని ఆయా శాఖలకు సంబంధించినటువంటి నివేదికలు ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా కొంతమంది కీలకమైనటువంటి అధికారులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్లో ముఖ్యంగా హెచ్ఎండిఏలో అయితే 10ల సంఖ్యలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఆ వ్యవహారం కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత అనేక అంశాలు బయటపడ్డాయి. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా ఇది మనం చూడాలి. ఎవరైతే నాకేంటి, తప్పు చేసిన వారిని ఎవరిని వదలొద్దు, విచారణలో తేలినటువంటి అంశాలు ఆ అధికారి కానీ ఆ ప్రజాప్రతినిధి కానీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే ఖచ్చితంగా వారిపై వేటు వేయండి. వేటు వేయటమే కాదు, వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో అలజడి, గందరగోళం, అయోమయం, టెన్షన్ పట్టుకుంది. చాలామంది అధికారుల జాబితా తయారు చేసింది విజిలెన్స్ కానీ, అలాగే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి విచారణకు కొంతమందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో అవన్నీ నివేదికలు మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరిపై వేటు పడే అవకాశాలు అతి తక్కువ రోజుల్లోనే ఉన్నాయి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా మనం చూసాం, చాలా వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు కొంతమంది అధికారులు. అందులో ఐఏఎస్ నుంచి కింద స్థాయి అంటే అటెండర్ వరకు ఉన్నారు. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద హెడేక్గా మారింది. చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. త్వరలోనే ఒక పక్కన ప్రజలకు సుపరిపాలన అందించాలి, అలాగే గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి పాలనలో ఎలాంటి అవినీతి అక్రమాలు ఉన్నాయి వాటన్నిటినీ బయటికి తీసి ప్రజలకు మనం వివరించాలి. తద్వారా కాంగ్రెస్పై ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఎందుకనంటే ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మేము ప్రయత్నం చేస్తాం, ప్రజాపాలన అందిస్తాం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిని చెప్పే ఓట్లు అభ్యర్థించింది. సో ఇటువంటి సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఒక్కొక్క డిపార్ట్మెంట్పై జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. త్వరలోనే మరిన్ని కొన్ని శాఖలపై విచారణ జరగబోతుంది. అలాగే అధికారులు ముఖ్యంగా అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు అధికారులు, సిబ్బంది కావచ్చు. సో ఈ వ్యవహారంలో చాలామంది మీద వేటుపడే అవకాశం ఉంది. వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి అరెస్టు చేయించే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మనం చూసాం, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ జిల్లాల్లో గులాబీ నేతలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు. ఇటువంటి క్రమంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది.